హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్స్ కర్రీ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక 5 minutes వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టి పెట్టుకున్న కాజు ఇంకా బాదంని వేసుకొని ఒకసారి మళ్ళీ ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పుదీనా ఇంకా టమాటోని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటో మొత్తం మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్మూత్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. సో ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 1 tablespoon బటర్ ఇంకా 1 పావు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత దీంట్లోకి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆలు ఇంకా క్యారెట్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 5 minutes తర్వాత దీంట్లోకి నీట్గా వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 minutes వరకు మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత లైట్గా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మోస్ట్లీ ఈ వెజిటేబుల్స్ అనేవి ఈ బటర్ ఇంకా ఆయిల్లోనే ఉడికిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. 80% వరకు ఉడికినాయి అని అనుకున్న తర్వాత దాంట్లోకి మన స్పైస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో ఆనియన్ ఇంకా బాదం పేస్ట్, అది కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ థిక్ పేస్ట్ ఉండాలని చెప్పి వాటర్ అనేది చాలా తక్కువ యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 10 minutes తర్వాత మనకి ఆయిల్ పైకి తేలుతున్నట్టు అవుతుంది. సో అప్పుడు ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయినట్టు. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 5 minutes ముందు దించేటప్పుడు దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా ఫ్లేవర్ కోసం మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ మసాలా అని చెప్పి సపరేట్గా దొరుకుతుంది, అది కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2-3 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.